నిశాంత్. హాయ్ అండి, ఆదిత్య గారు. సార్, టీజర్ చాలా బాగుంది. అంటే 90స్లో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, లైక్ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ అది ఇది అని. బట్ మీ స్పీచ్లో మొత్తం ఇందాక అనిపిస్తుంది టీజర్ ట్రూగా ఇప్పుడు వాట్ ఈజ్ ఎపిక్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుందా? బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా అది కాదు ఇది కాదు అని చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అనే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. మేబీ అంటే నేను ఎంతమంది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారో తెలియదు కదా. నేను కూడా కన్ఫ్యూజ్డ్ ఉండే, నేను నైట్ నుంచి ఏం చెప్పాలో, నేను ఎట్లా కన్వే చేయాలని. ఎందుకంటే ఈ స్టోరీకి ట్రైలర్ టీజర్ కట్ చేయడం చాలా కష్టం అండి బేసికల్గా. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ I have break quite a lot of rules in terms of writing the screenplay wise. సో నాకు కూడా టీజర్ ట్రైలర్ క్రాక్ చేస్తున్నప్పుడు చాలా కష్టం అనిపించింది. సో ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను కన్వే చేయగలుగుతానా లేదా కూడా నాకు తెలియదు. బికాజ్ 90s గురించి కూడా నన్ను అడిగితే నేను సరిగ్గా కన్వే చేయలేకపోయినా. అది ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారండి అంటే వెళ్ళిపో అంటుండే నన్ను అంతే. సో ఇప్పుడు ఇది కూడా నాకు కష్టమే. బట్ వాట్ ఎవర్ ఐ ట్రై. బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆల్సో. అదంతా ట్రైలర్కి పెట్టుకున్నాం. సార్, ఆనంద్ అండ్ అమ్మాయి చేసిన ప్రీవియస్ సినిమా బేబీ చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ని ట్రిగర్ చేసింది. సమ్ పీపుల్ ఫిల్మ్ మేకర్ ఏది చెప్పాలనుకున్నారో దాన్ని రెజొనేట్ అయ్యారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అటువంటి స్కోప్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏం కన్వే చేయాలనేది చాలా స్ట్రైట్గా కన్వే చేస్తుంది ఆడియన్స్కి? అంటే అది చెప్పలేమండి. ఇప్పుడు అంటే ఇప్పుడు బేబీ డైరెక్టర్ కూడా అట్లా అవ్వాలనుకుంది తర్వాత అట్లా జరిగి ఉండొచ్చు అంతే. ఇప్పుడు దీనికి కూడా నేను ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్. బట్ ఐఎమ్ ఆస్కింగ్, ఈ స్క్రిప్ట్ డైరెక్ట్గా ఉంటుందా, లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్కి ఏదైనా స్కోప్ ఇచ్చే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని? జస్ట్ అట్లేం ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ లవ్ స్టోరీ వేర్ దర్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. ఓకే, దాంట్లో అండ్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆల్సో. బట్ మీకు అసలు ఎట్లాంటి డౌట్స్ ఉండవు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు దాని మీద ఒపీనియన్ మంచి అయినా చెడ్డ అయినా చాలా క్లారిటీగా ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆదిత్య గారు ఇక్కడండి, ఇక్కడ హాయ్ అండి. కిస్ సీన్లో మీరు ఏమిట్లు అనే డైలాగ్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అది క్యాస్ట్ సంబంధించి 2 డైలాగులు పడ్డాయి టీజర్లో. అవునండి. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందో ఆ 2 డైలాగులు ఒకటే కదండి. అదే కిస్ దగ్గర ఏమింట్లో అని ఒకటి పడింది, క్రిస్టియన్ అని చెప్పేసి నేను హిందువుని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగులు పడ్డాయి కదా. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఐఎమ్ సారీ ఆన్ దర్ బిహాఫ్. బట్ అట్లా అంటే ఇట్స్ అ వెరీ కామెడీగానే ఉంటుంది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేను దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే, ఆనంద్ గారు. ఏం డిమీనింగ్ స్టఫ్ అయితే చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబుల్ మీనింగ్ కానీ డిమీనింగ్ కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది అని. ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ దిస్ బాయ్స్ లవ్ స్టోరీ విత్ దిస్ గర్ల్. సో అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మేము కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్గా ఉంటుందని అడిగిరా మీరు ఇందాక? అఫ్ కోర్స్ ఈ టాపిక్ ఇంకేమన్నా డిస్కషన్ ఉంటుందా సినిమాలో? అంటే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. ఉన్నా కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్. Just between 2 characters, something very personal. They don't involve any caste, any religion, nothing. ఓకే, ఆనంద్ గారు, బేబీ సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయింది ఆనంద్ గారి క్యారెక్టర్కి అనేది ఒక ఫీల్ ఉండేది. అది ఫుల్ఫిల్ చేస్తుందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలో మీకు అన్యాయం జరిగింది రొమాంటిక్ సీన్లో. అప్పుడు అంటే అన్యాయం అంటే అప్పుడు నా పిల్లరా అని అరవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల నా పక్కనే ఉంది ఈ సినిమాలో. సో అలాంటి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆదిత్య గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం
ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్క్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు లోపల ఇంటెన్షనల్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్. ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ పిఓవి అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాజ్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. 90s నుంచి కాలే తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు, అక్కడ అదంతా జోక్లు వేస్తుంటారు, అక్కడ పోయి స్టూడెంట్స్ పైన అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేం. ఎంతసేపు ఉన్న యూఎస్కి పోయినా, యూకే పోయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also. So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి సో ఐ చేంజ్ ద నేమ్. యా. ఆనంద్ గారు, ఆదిత్య కథ చెప్తున్నప్పుడు ఇది నా బయోపిక్ అని మీకు కూడా అనిపించిందని చెప్పారు కదా, ఆ తర్వాత ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్య? అంటే కథ అయిపోయిన తర్వాత, కథ నేరేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరిగింది? డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. నేను ఫస్ట్ మనోడిని ఒక నరేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత వి మెట్ అగైన్. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోల్కి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్, అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమాకి జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వీ డిస్కస్డ్ అబౌట్ జస్ట్ దీస్ ఇమోషన్స్. అంటే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే వాని గురించి వానికే తెలియదు. హీఈస్ లెర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవ్వర్ కానీ, పేరెంట్స్ కానీ వాని గురించి వాడికి చెప్తుండ్రు. So I am also like that in real life. I am someone who just does things with the flow. So I relate to that character that way. So నేను అదే చెప్పిందా మనోడికి, అరే ఇది ఐ వెంట్ టు ద యూఎస్ ఆల్సో లైక్ దిస్. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది. కానీ లేదు, వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్. వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుందేమో. సో ఆ లోన్స్ కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఓ యాంగిల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. మీ లైఫ్లో కడలి ఎవరు? కడలి నేను ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నాకు కడలి ఎవరో. ఆనంద్ గారు, ఇక్కడ అంటే ఈ సినిమా మీ క్యారెక్టరైజేషన్స్ మీది కానీ వైష్ణవ్ది కానీ చూస్తుంటే మీరు అన్నారు ఇంకా రైట్ టైము రైట్ వచ్చిందని చెప్పి, అంటే ఇలాంటి దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు కానీ, బట్ ట్రెండీగా ఒక లవ్ స్టోరీ ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా, అంటే ఇది మీకు రావడం అనేది ఎట్లా ఫీల్ అవుతారు, మీ వరకు రావడం అనేది? డెఫినెట్లీ హ్యూజ్
ఇట్ ఫీల్ స్పెషల్. అంటే నాకు నేను అంటే మా అన్న ఉండటం వల్ల నేను చాలా లక్కీ అఫ్ కోర్స్. అండ్ ఇప్పటి వరకు నేను ఒక సినిమా కోసం వెతకాలి అనే సిచ్యువేషన్ అయితే రాలేదు. నేను దొరసాని అప్పటి నుంచి నాకు ఏదో విధంగా మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లు రావటం, నాతో డిస్కషన్ చేయటం. నేను కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా అవి మంచి సినిమాలు అయినాయి అంటే ఐ ఫీల్ దట్ అరే వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నా అంటేనే ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్యూ. సో అలాంటిది నేను ఆదిత్య కేమ్ బికాజ్ ఆదిత్య నేను ఆల్రెడీ ఆ పాటికి 90s చూసిన. నేను మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా ఒకటి చేసిన. సో 90s చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్. మిడిల్ క్లాస్ మెలడీస్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో 90s అయితే నేను ఇంకా ఎక్కువ రిలేట్ అయినా. సో మనోడు రావటం అండ్ రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ చాలా అనిపించింది. అండ్ ఐ డెంట్ నో ఆదిత్య వెంట్ టు యూకే స్టడీడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్. నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ జాబ్ చేసి రిటర్న్ వచ్చిన. సో ఐ ఫీల్ స్పెషల్ టు గెట్ దిస్ క్యారెక్టర్. ఆదిత్య గారు అండి, అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్, దీని తర్వాత చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు. లైఫ్ స్టోరీస్ లాగానే ఉంటాయా? ఇది అంతవరకు అంటే ఒక కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందా, జాబ్ లైఫ్ వరకు ఉంటుందా, ఎక్కడ స్టాప్? కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందండి. దీని తర్వాత ఓకే, దెన్ ఇస్ ద ఫైనల్ సెమిస్టర్. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది. యా రైట్. ఆదిత్య హాయ్. సో సితారా బ్యానర్కి కొంచెం చిన్న సినిమాల విషయంలో స్పెసిఫిక్గా మ్యాడ్, టిల్లు లాంటి సినిమాలతో ఇట్ హ్యాడ్ ఏ గుడ్ లీనియేజ్. సో ఇప్పుడు ఎపిక్ కూడా అదే లీనియేజ్లో కంటిన్యూ అవుతుందా? లీనియేజ్ అంటే అదే టోన్లో స్మాల్ ఫిల్మ్స్ బిగ్గర్ హిట్స్ కైండ్ ఆఫ్ హిట్ అవుతుందండి. అంటే నేను బేసిక్గా నాకు నేనేం చెప్పలేను. అంటే సినిమా వరకు తీసేంత వరకు నేను నమ్ముతున్నా సినిమా హిట్ అవుతుందని. జాన్రా అయితే డిఫరెంట్, లినియేజ్ అంటుండ్రు, నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ స్మాల్ ఫిలిం బిగ్ హిట్ అంటే అది రిజల్ట్ తర్వాతనే అవన్నీ చెప్పుకుంటాం. సేమ్ జాన్రా అయితే కాదు, అవి అవుట్ అండ్ అవుట్ కామెడీస్. మాది ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టోరీ. లైఫ్ అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది చాలా. ఇట్స్ కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. వైష్ణవ్ గారు, అండ్ రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ Vaishnavi వెల్ గారు. అన్నారు కదా. సారీ, రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వెల్ విత్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నారు కదా. సో ఆ హెసిటేషన్ అనేది టీజర్తో పోయిందా విత్ ద రెస్పాన్సెస్ యూ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్? ఇంటర్నల్గా ఎప్పుడు నేను నమ్మనండి పెద్దగా. ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ లైక్ యునో ఫ్రెండ్స్ అదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు సీ, వాచ్ ఇట్ అండ్ దెన్ సే దే లైక్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకా చూడాలి లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్. వైష్ణవ్ గారు ఒక క్వశ్చన్. బేబీ టైంలో ఉన్న ఆనంద్కి ఇప్పుడు ఉన్న ఆనంద్కి డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? అప్పటికి ఇప్పటికి సేమే, కానీ ఇప్పుడు మాకు యాక్టింగ్లో ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే, మీకు ఇప్పుడు తెలుసు అన్నారు కదా, మీకు ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆనంద్ గారితో చేస్తున్న సీన్లు కానీ ఇష్టపడి చేసినవి, కష్టపడి చేసిన సీన్లు అన్నీ ఆన్ లొకేషన్లో ఉంటాయి కొన్ని, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టపడి చేసిన సీన్లు అయితే ఏం లేవు. అన్నీ చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చేయి, ఓకే దానికి నేను ఇది చేస్తే బాగుంటుంది. సో ఆ డిస్కషన్స్లో మాకు ఆ కష్టం అనేప్పుడు అనిపించలే. ఓకే. ఆల్సో వైష్ణవి, యూ నీడెడ్ ఇమేజ్ చేంజ్ ఓవర్ యాజ్ వెల్ కదా పోస్ట్ బేబీ తర్వాత. సో ఎపిక్ కెన్ బి దట్ image changeover was needed for you post baby for Vaishnavi. No, I'm also Like image change over for whom? For her. According to whom? In the audience perspective కావచ్చు. అంటే క్యారెక్టర్ బట్టి కెరియర్ అంతా ఒక ఇమేజ్ మెయింటైన్ చేద్దామని ఉండదు. అంటే like how who can gauge that? What is the image? No, she needed that. Like who confirms that? Not in That specific. what kind of image she has? Who confirms it? See, I feel The like kind of responses she get from the I think audience. she has been getting a very That's good what response. she needed a change కదా. this film will definitely get that whole positive response. అంటే బేబీలో ఆల్రెడీ యాక్టింగ్ అంతా మెచ్చుకున్నారు. షీ షోల్డర్ దట్ ఫిలిం
అంటే షీ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్, షీ షోల్డర్ దట్ ఫిల్మ్ సో వెల్. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్లో కొన్ని వస్తాయేమో, అలాంటిది ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 2 తనకు రావటం, ఐ థింక్ షీ ఆల్సో షుడ్ ఫీల్ స్పెషల్. ఐ హోప్ యు ఆర్. బట్ దిస్ క్యారెక్టర్ is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So meeranna image makeover అంటే ఇక్కడున్న ప్రతి ఆడియన్స్కి ఆనంద్ అంటే వాళ్ళ మైండ్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా, అది ఏ యాక్టర్కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ అస్. ఆనంద్ గారు, ఇక్కడ విజయ్ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా అన్నయ్య గారు కూడా కామన్ మ్యాన్ లాగా ఉండే సబ్జెక్ట్స్ని ఎంచుకునేవారు, అలాంటి పాత్రలు చేయడానికి కాస్త ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన బిగ్ టికెట్ మూవీస్కి వెళ్ళిపోయారు. సో ఆ లోటుని మీ వైపు నుంచి తీర్చాలి అని చెప్పేసి, అంటే మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా అన్నయ్య? మీరు డిస్కషన్ ఎట్లా ఉంటుంది మీ కామన్ మ్యాన్ రోల్స్ని చేయటం? అట్లా డిస్కషన్ పర్టికులర్లీ ఏమి ఉండదు, అంటే నేను ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా అనేది ఉండదు. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడూ ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. నాకు వచ్చేవన్నీ కూడా అంటే నాకు ఏదైనా రిలేటబుల్ ఫేస్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది కాబట్టి నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ బాయ్ నెక్స్ట్ డోర్లోనే 1 million స్టోరీస్ చెప్పొచ్చు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దోస్ ఫిల్మ్స్. వైష్ణవ్ గారు, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలంతా సో ఆధునిక యూత్లు అనేవాళ్ళు అంటే మగాళ్ళని డామినేట్ చేస్తూ అంటే వీళ్ళకన్నా ఎక్కువగా బయట తిరుగుతున్నారు, అంటే బయట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. మీన్స్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఓపెన్గా ఉండగలుగుతున్నారు కదా. సో మీరు తీసుకున్న బ్యాక్డ్రాప్ కూడా అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉండే ఏరియా, అంటే లండన్, యూకే అదంతా. సో దీంట్లో మీ క్యారెక్టర్ అనేది ఎంతవరకు మన ఈ సొసైటీకి రిలేటబుల్గా ఉంటుంది ఈ దీనికి? అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి కదా సార్. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటుంది, మరీ ఓవర్ బోర్డ్ అట్లే ఉండదు. ఆ అమ్మాయికి లైఫ్కి, ఆ అమ్మాయి లీడ్ చేసిన లైఫ్కి ఎంతవరకు ఫ్రీడమ్ కావాలనుకుంటుందో అంతే ఉంటుంది. సో ఈ కడలి లాంటి అమ్మాయిలు కూడా చాలామంది బయట ఉన్నారు. అది ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఆ అమ్మాయి కూడా ఇట్లనే కదా అని. సో యా. సో డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఎప్పుడు లవ్ స్టోరీస్ సంబంధించి బాయ్స్ లవ్ స్టోరీస్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అమ్మాయిని అంటే అమ్మాయిని కొంచెం అంటే అబ్బాయి విక్టిమ్ లాగా అమ్మాయి తరపు నుంచే ఇది జరిగింది అన్నట్టు చూపిస్తుంటారు మామూలుగా. ఈ సినిమాలో మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు? ఇద్దరి పాత్రలకి ఎలా న్యాయం చేశారు, మేల్ ఫీమేల్? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదండి సినిమాది. బేసికలీ బోత్, ఇట్ బ్యాలెన్స్ బోత్. సో బేసికలీ మీరు ఏ పర్స్పెక్టివ్లో అడిగారో నాకు కొంతవరకు అర్థమైంది. సో బేసికలీ ఇఫ్ దెర్ ఈస్ ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే, అక్కడ ఏదైనా ఒక అమ్మాయి వల్ల తప్పు జరిగితే యూ కాంట్ బ్లేమ్ ద హోల్ జెండర్. ఓకే, వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి చేసింది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి తప్పు చేస్తే దట్ పర్టికులర్ బాయ్ ఆర్ ఎ మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్, యూ కాంట్ జస్ట్ పుట్ ఇట్ టు ఎ జెండర్. గాట్ ఇట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా రెడ్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. వీళ్ళిద్దరూ గ్రీన్ ఫారెస్ట్లు సినిమాలో. వీళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మీరు ఇట్లా మచ్చబెట్టడానికి ఏముండదు. ఇద్దరు పర్ఫెక్ట్ ఉంటారు సినిమాలో, ఒక్కరు కూడా ఏం తప్పు చేయరు. అకార్డింగ్ టు మీ అది తప్పు కాదు. అంటే అన్న నన్ను చూడగానే విక్టిమ్లా అనిపిస్తున్నా, ఎందుకన్నా అట్లా చేస్తారు? మంచోళ్ళమే అన్న మేమంతా. మీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే ఆధునిక అంటే ట్రెండీ ఇదిలా కనిపించారు, ప్లస్ మీరు గొంగడి అది కూడా వేసుకొని ఒక ఇదిలో కనిపించారు. సో ఈ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అది సినిమాలో ఉండదండి. సినిమాలో బేసికల్గా ఆయన దాంట్లో సినిమాలో గోరెటెంకన్న గద్దర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ ఫ్యాన్. సో దాన్ని చెప్పడానికి సినిమాలో మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసినాం. ఆ వీడియో సినిమాలో ఉండదు, జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా చూపించడానికి చేసిన వీడియో. ఆ క్యారెక్టర్ ఇన్నర్ రిప్రజెంటేషన్ ఆ కాస్ట్యూమ్ ద్వారా చూపించినాం అంతే, అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే. ఆనంద్ బ్రో, అదే మీకు సినిమాకి గ్యాప్ వస్తుంది, ఇప్పుడు కూడా 2 years అబోవ్ అయింది, ఎందుకు రీజన్ ఏంది ఇంత గ్యాప్ రావడానికి?
అంటే కొన్ని యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కదా, కొన్ని అట్లా జరిగినాయి. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అయిపోయింది, తక్షకుడు అనే సినిమా ఒకటి అయిపోయింది, ఇంకో సినిమా కూడా సగం అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ విల్ కమ్ అవుట్ నౌ. త్వరలో యాక్చువల్లీ 3 years అయిపోతుంది బేబీ వచ్చి. సో ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ సో మెనీ మూవీస్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. మోర్ దెన్ వాల్యూమ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్, అంతే. రష్మిక మీ ఇంట్లోకి వచ్చినాక మీలో వచ్చిన మార్పు ఏంటి మీ ఫ్యామిలీలో? ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్, షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్, బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, హాయ్. మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆనంద్ ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి ఫీల్తో వెళ్తాను చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? That's a brilliant question. Thank you for asking this. It's a very nice detail that you figured out. And basically, దీనికి ఒక చిన్న explanation. It's a very boring explanation. I'm giving a disclaimer before. సో బేసికల్గా స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లుంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం యాంప్లిఫై అవుతుంది ఇంటర్వెల్కి. తర్వాత దాని మీద ఆయన ట్రై చేస్తూ ఎండింగ్ ఒక స్టోరీ వస్తుంది బేసికలీ. చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఆ ఎండింగ్ వచ్చే వరకు మనం ఏం చేస్తామంటే శుభం అని వేసి ఒక స్టోరీ, పూర్తి స్టోరీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ ఇస్తాం. సో నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు కూడా వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు 90s చూసినా కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ వన్ ఎండింగ్ టు ఎ ఫిల్మ్ బికాస్ దేర్ ఆర్ లవ్ స్టోరీస్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ 2 parts. వన్, లవ్ స్టోరీస్లో కానీ లైఫ్లో కానీ ఒక స్టోరీ, ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చుతుంది, పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి మనం తిరిగి లవ్ చేస్తే చాలనుకుంటాడు. ఫస్ట్ హర్డిల్ అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి కొన్ని రోజులు. అరే ఇద్దరం నార్మల్గా ఉంటే చాలరా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఒక బాండింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోరు. సో మళ్ళీ అదొక జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిందని మీ ఫీలింగ్ అవుతారా? లేదు కదా, కంటిన్యూ అవుతుంది. సో యూ కాంట్ టెల్ దట్ టిల్ దే డై. యువర్ స్టోరీస్ విల్ నెవర్ ఎండ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ త్రూ దిస్ ఫిలిం, దట్ దెర్ ఈస్ నో ఎండింగ్ టు లవ్ when it is an unfinished story. మన స్టోరీలు అన్నీ కూడా డెత్ తోటే ఎండ్ అవుతుంది కదా, బికాజ్ లైఫ్ అనేది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో దట్స్ వాట్ యూర్ సేయింగ్. వన్ పర్సనల్ క్వశ్చన్, చాలా డీప్గా చెప్పారు ఆన్సర్. మీరు కనీసం 2-3 సార్లు అలా పడి ఉంటే కానీ జరిగి ఉంటుంది అది. మీరు ఎన్నిసార్లు పడ్డారు? ఒక్కటే సార్ అండి. దట్ వాజ్ వన్ లవ్ వెన్ ఐ వాజ్ ఇన్ UK. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నెవర్. సక్సెస్ ఇట్స్ టూ పర్సనల్. సినిమా టాక్. ఆదిత్య గారు, ఇక్కడ లండన్ పోతా ఎక్సైజ్ చేస్తా అనే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది టీజర్. రేపొద్దున యూత్ అంతా అదే చెప్పేలాగా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా టీజర్లో ఆదిత్య పేరెంట్స్ని చూపించారు. అయితే ఎంత పార్ట్ షూటింగ్ లండన్లో ఉంటుంది, ఎంత పార్ట్ అక్కడ ఇండియాలో ఉంటుంది? అంటే అది మెజారిటీ ఆఫ్ సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే వీ షార్ట్ ఫర్ 45 days ఇన్ లండన్. సో చాలా మటుకు సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే 90% సినిమా లండన్లోనే ఉంటుంది. ఆదిత్య పేరెంట్స్ లండన్ రావడం అది ఇంకా నేను రాయలేదండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆనంద్ గారు, సో బేసిక్గా బేబీ మూవీలో సెకండ్ హీరో కొంచెం లాస్ట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఇట్లా చూపించారు. అంటే లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అట్లా అని చెప్పి చూపించారు కదా బేబీ మూవీలో. సో ఈ మూవీలో మీకు ఎవరైనా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఉంటాయా? వన్ థింగ్, బేబీ సినిమాలో కూడా ఎవ్వరు విలన్ కాదు. నేను విలనే, తను విలనే, విరాజ్ కూడా విలనే. మేము మా లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకున్నాం డెసిషన్ మేకింగ్ వల్ల. ఈ సినిమా అలాంటి క్యారెక్టర్ ఏం లేదు. ఇది జస్ట్ పర్సనల్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 people.